అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో సైకో గాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ ను కలవమన్నారు. ఫిలిం డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని తనకు ఇన్విటేషన్ వచ్చిందన్నారు. అందులో తన పేరు 9వ ప్లేస్ లో ఉందని, 9వ ప్లేస్ లో తన పేరు వేసిందెవరని మంత్రి కందులను అడిగానన్నారు. మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చారు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డెవలప్మెంట్ కలవమన్నారు అని అడిగిన ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డెవలప్మెంట్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి పేరు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డెవలప్మెంట్ కలవమన్నారు అని అడిగిన ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డెవలప్మెంట్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి పేరు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్. ఇందాక గౌరవ అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో సైకో గాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ ను కలవమన్నారు. ఫిలిం డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని తనకు ఇన్విటేషన్ వచ్చిందన్నారు. అందులో తన పేరు 9వ ప్లేస్ లో ఉందని, 9వ ప్లేస్ లో తన పేరు వేసిందెవరని మంత్రి కందులను అడిగానన్నారు. మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డెవలప్మెంట్ కలవమన్నారు అని అడిగిన ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డెవలప్మెంట్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని.
నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ చంద్రబాబు మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కమెంట్స్ చేశారు. గతంలో సైకో గాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ ను కలవమన్నారు. ఫిలిం డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని తనకు ఇన్విటేషన్ వచ్చిందన్నారు. అందులో తన పేరు 9వ ప్లేస్ లో ఉందని, 9వ ప్లేస్ లో తన పేరు వేసిందెవరని మంత్రి కందులను అడిగానన్నారు. మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ శిరీష గారు. అయితే ఈ రోజున హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, సినిమా హీరో బాలకృష్ణ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్ సైకో అన్న ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో గారిని సినీ ఇండస్ట్రీ కలవడానికి ఎందుకు ఇట్లాగా ప్రవర్తించారని చెప్పేసి కూడా అడగటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా కూడా తనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకు పిలవలేదని చెప్పేసి కూడా అడిగారు. అయితే మంత్రి కందుల దుర్గేష్ ను బాలకృష్ణ గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. సినిమా ఇండస్ట్రీ అందరూ వచ్చినప్పుడు కూడా సొంతగా నేను హిందూపురం ఎమ్మెల్యేని, హిందూపురం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా పేరు ఎందుకు 9వ పేరు వేశారని చెప్పేసి కూడా గట్టిగా నిలదీసిన కూడా జరిగింది. అయితే చిరంజీవి గట్టిగా మాట్లాడారని చెప్పేసి అన్నారు బాలకృష్ణ. గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం అని, అట్లాగే ఇక్కడ గట్టిగా ఎవరు అడగలేదని ఎమ్మెల్యే కూడా అంతం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది శ్రీసాగర్. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపైన కొంతమేర ఇక్కడ స్తబ్దత నెలకొన్న పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈ బాలకృష్ణ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక బాలకృష్ణ ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడటం కొంత సంచలనంగానే కల్పిస్తుంది శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ వాసు. బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డెవలప్మెంట్ మినిస్టర్ కలవమన్నారు అని అండి. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ చంద్రబాబు మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. అసెంబ్లీలో ఎవడు అడగలేదు. కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని, సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడామని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు చిరంజీవి కలగజేసుకుని గట్టిగా మాట్లాడడంతో జగన్ వచ్చి సినిమా వాళ్లను కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన గట్టిగా అడిగితే ఈయన వచ్చారా, అంత సీన్ లేదన్నట్లుగా మాట్లాడారు బాలయ్య. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్
అంతేకాదు ఇటీవల ఈ ప్రభుత్వంలో కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మీటింగ్ నిమిత్తం చర్చకు ఇండస్ట్రీ వాళ్లను ఆహ్వానించినప్పుడు తన పేరును 9వ స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఫోన్ చేసి వివరించినట్లు వెల్లడించారు. సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అండి. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. No, very good, sir.